మనసే సుధలు కురిసె చంద్రోదయం మురిసే మనిషి బ్రతుకు సూర్యోదయం యుగ యుగాల రాగబంధం పరిమళించు సుగంధం వీడిపోదు స్నేహబంధం వెలుగు నీడ చందమే అవును అవును వాళ్ళిద్దరొక్కటే నాడు నేడు వాళ్ళిద్దరొక్కటే అవును అవును వాళ్ళిద్దరొక్కటే తోడు నీడై వాళ్ళిద్దరొక్కటే మనసే సుధలు కురిసె చంద్రోదయం మురిసే మనిషి బ్రతుకు సూర్యోదయం అనురాగాలే అనుబంధాలై గుండెల్లో పూసెను సంతోషం మమకారాలే మణిదీపాలై మనసంతా విరిసెను ఆనందం ఆవాన జల్లై చిందులయ్యాలా నువ్వు నేను లేడి పిల్లై గంతులయ్యాలా కోయిలమ్మై కూత కుయ్యాలా గుండె గూడై పాలకు నీవు నెగరాలా ఎదలోతుల్లో కన్నీరంతా పన్నీరై కన్నులు చేరంగా ఒడిదుడుకుల్లో సుడిగాలంతా చిరుగాలై తీయగా తాకంగా ఆ పూల తీగల పందిరయ్యాలా అంతా ఒకటై పాల మీగడ పంచుకోవాలా కొంట నవ్వుల వంట చెయ్యాలా బంధాలన్నీ సంబరంగా చిందులెయ్యాలా అవును వాళ్ళిద్దరొక్కటే నాడు నేడు వాళ్ళిద్దరొక్కటే అవును అవును వాళ్ళిద్దరొక్కటే తోడు నీడై వాళ్ళిద్దరొక్కటే హలో మధు నేనేరా ఎక్కడున్నావు మనం ఎప్పుడు కలుస్తుంటావు రెస్టారెంట్ అక్కడ ఉన్నాను అక్కడే ఉండి వచ్చేస్తున్నాను ఓకే
హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నానా కూర్చో. రేయ్, ఆపదల్లోనూ అవసరంలోనూ ఆదుకునే వాళ్ళే నిజమైన మిత్రులు అంటే. దాన్నే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. అవన్నీ ఇప్పుడు ఎందుకురా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కాసేపు సరదాగా 4 కబుర్లు చెప్పుకోవడానికి, అంతేగాని నీతి సూత్రాలు చెప్పుకోవడానికి కాదు. అది సరేరా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కాదని ఎవరన్నారు ఇప్పుడు? అయితే మీరు నాకు సహాయం చేయాలి. చేస్తారా? తప్పకుండా చేస్తాం. అదేంటో చెప్పు. మా మావయ్య గారి అమ్మాయి భారతి మీకు తెలుసు కదరా, చాలా రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది. ఎంతో ఖరీదైన ట్రీట్మెంటు, మందులు ఇప్పించినా జబ్బు నయం కాలేదు. దాంతో మా మావయ్య అత్తయ్య దిగులు పడిపోయారా. తన జబ్బు కారణంగా ఇంట్లో వాళ్ళు బాధపడడం చూడలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి ఎటో వెళ్ళిపోయింది. వీడికి ఏమైంది? మా మావయ్య అత్తయ్య దిగులుతో మరింత కృంగిపోతున్నారా. వాళ్ళలా ఉండడం చూడలేక భారతి కోసం నేను రాత్రనక పగలనక ఎక్కడుందో అని వెతుకుతూనే ఉన్నాను. అయినా తన ఆచూకీ తెలియలేదు. తను ఎక్కడుందో ఎలా ఉందో తెలియక నా మనసు ఎంతగానో కుమిలిపోతుంది. అందుకని దయచేసి మా భారతిని వెతికి పెట్టండ్రా. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేండ్రా. ప్లీజ్ రా. ఒరే రమేష్, ఇంత చిన్న విషయానికి అంతంత పెద్ద మాటలు ఎందుకురా? నీ ఫ్రెండ్స్గా నీ కష్టం మాది కదరా. తప్పకుండా వెతుకుతాం. ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం. ఏరా? డన్. డన్. థ్యాంక్స్ రా. రమేష్, నువ్వేం బాధపడకు. బీ హ్యాపీ. మేము ఉన్నాగా. సంతోషంగా ఉందిరా. వస్తాను. ఓకేరా? వస్తాను మధు. బాయ్. ఓకేరా? పాపం అనవసరంగా అపార్థం చేసుకొని అనుమానిస్తున్నానేమో. అంటే నీ ఇన్వెస్టిగేషన్లో దొంగ పోలీస్ చేతికి దొరకలేదన్నమాట. పోలీసే దొంగ చేతికి దొరికాడు. ఏమిటి సార్ మీరు అనేది? అవునయ్యా, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్క మురిగినట్టు ఆ అమ్మాయి కనబడకుండా పోయిన వెంటనే చేయాల్సి. మనసే సుధలు కురిస చంద్రోదయం, మురిసే మనిషి బ్రతుకు సూర్యోదయం. యుగ యుగాల రాగబంధం, పరిమళించు సుగంధం, వీడిపోదు స్నేహబంధం, వెలుగు నీడ చందమే. అవును అవును వాళ్ళిద్దరొక్కటే, నాడు నేడు వాళ్ళిద్దరొక్కటే. అవును అవును వాళ్ళిద్దరొక్కటే, తోడు నీడై వాళ్ళిద్దరొక్కటే. మనసే సుధలు కురిసే చంద్రోదయం, మురిసే మనిషి బ్రతుకు సూర్యోదయం.
కలిగెను సంతోషం మమకారాలే మణిదీపాలై మనసంతా విరిసెను ఆనందం ఆవాన జల్లై చిందులయ్యాలా నువ్వు నేను లేడి పిల్లై గంతులయ్యాలా కోయిలమ్మై కూత కుయ్యాలా గుండె గూడై పాలకు వైరివు నెగరాలా ఎదలోతుల్లో కన్నీరంతా పన్నీరై కన్నులు చేరంగా ఒడిదుడుకుల్లో సుడిగాలంతా చిరుగాలై తీయగా తాకంగా ఆ పూల తీగల పందిరయ్యాలా అంతా ఒకటై పాల మీగడ పంచుకోవాలా కొంట నవ్వుల వంట చెయ్యాలా బంధాలన్నీ సంబరంగా చిందులెయ్యాలా అవును అవును వాళ్ళిద్దరొక్కటే నాడు నేడు వాళ్ళిద్దరొక్కటే అవును అవును వాళ్ళిద్దరొక్కటే తోడు నీడై వాళ్ళిద్దరొక్కటే హలో మధు నేనేరా ఎక్కడున్నావు మనం ఎప్పుడు కలుస్తుంటావు రెస్టారెంట్ అక్కడ ఉన్నాను అక్కడే ఉండి వచ్చేస్తున్నాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నారా కూర్చో. రేయ్ ఆపదల్లోనూ అవసరంలోనూ ఆదుకునే వాళ్ళే నిజమైన మిత్రులు అంట దాన్నే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఏ అవన్నీ ఇప్పుడు ఎందుకురా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం కాసేపు సరదాగా 4 కబుర్లు చెప్పుకోవడానికి అంతేగాని నీతి సూత్రాలు చెప్పుకోవడానికి కాదు. అది సరేరా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కాదని ఎవరన్నారు ఇప్పుడు? అయితే మీరు నాకు సహాయం చేయాలి, చేస్తారా? తప్పకుండా చేస్తాం. చేస్తాం. అదేంటో చెప్పు. మా మామయ్య గారి అమ్మాయి భారతి మీకు తెలుసు